హలో మచాస్. పృథ్వీరాజ్ అయితే ఒక రీసెంట్గా ఇంటర్వ్యూ అయితే ఇచ్చిండు. ఇంటర్వ్యూలో తననైతే కన్నడ వర్సెస్ తెలుగు దాని గురించి అయితే అడిగిండే, ఇంకా నిఖిల్తో నీ బెస్ట్ మూమెంట్ కూడా అడిగిండే, ఇంకా చాలా అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు పృథ్వీరాజ్కి అయితే. అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూకి అంతగానో వ్యూస్ అయితే రావట్లేదు. సో మనమన్నా కొంచెం రీచ్ ఇద్దామని అయితే నేనైతే కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకున్నాను. ఇంకా రీసెంట్గా నిఖిల్ కూడా ఒక స్టోరీ అయితే పెట్టిండు, కమింగ్ విత్ సూన్ అనేది ఏదో సంథింగ్ అయితే పెట్టిండు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సోషల్ మీడియా ఎలాంటి అప్డేట్స్ అయినా మన ఛానల్ అయితే వస్తుంటాయి, ఇంకా రోస్టింగ్ కూడా వస్తుంటాయి, మూవీ అప్డేట్స్ వస్తుంటాయి, ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని కొత్తగా చూస్తుంటే, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. పృథ్వీరాజ్ని బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అడిగినప్పుడు పృథ్వీరాజ్ అయితే ఒకటే క్వశ్చన్ ఇచ్చిండు. నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళక ముందుకు ఒక గుడ్డు కోసం వీళ్ళందరూ ఎందుకు ఇంత కొట్టుకుంటారు, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అనుకుంటుంటా. ఒకసారి బిగ్ బాస్కి ఎంటర్ అయినాక వాళ్ళకి బిగ్ బాస్కి వస్తున్నప్పుడు హోటల్ నుంచి వాళ్ళకి కళ్ళకి ఒకటి బ్లాక్ కలర్ కప్పి తీసుకుని వస్తారంట. తర్వాతకి బిగ్ బాస్ లోపలికి వెళ్ళినాక బిగ్ బాస్ రియాలిటీ షో అనే అర్థమైందంట. సో బిగ్ బాస్ ఇస్ నాట్ స్క్రిప్టెడ్. పృథ్వీరాజ్కి కన్నడ వర్సెస్ తెలుగు ఊకే కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకుంటారు అని అడిగినప్పుడు పృథ్వీరాజ్ అయితే నాకు అలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ అయితే లేవు, ఎందుకంటే నిఖిల్ కన్నడ వాడు అని విన్ అయినప్పుడు అని అడిగితే నిఖిల్ 6 years నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉంటుండు. అతను తెలుగువాడు కూడా. కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ 6 years లేరు, అదే అతను 6 years నుంచి అయితే పనిచేస్తుండే ఇక్కడ. సో హీ డిజర్వ్డ్ టు విన్ అని అయితే పృథ్వీరాజ్ అయితే చెప్పిండు. పృథ్వీరాజ్కి బిగ్ బాస్ నుంచి వీక్లీ పేమెంట్ ఎంత వచ్చిందని అడిగినప్పుడు అది చెప్పకూడదు అని అన్నాడు. సో మనకైతే అందరికి తెలిసిందే 16 to 17 ఎంతో వచ్చింది పృథ్వీరాజ్కి. సారీ, 16 to 17 కాదు, 20 lakhs ఎంతనో వచ్చిండే. కానీ బిగ్ బాస్లో నీ బెస్ట్ మూమెంట్ ఏంటంటే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అయితే పృథ్వీరాజ్ అయితే చెప్పిండు. తర్వాతకి ఏమైందంటే నేనైతే ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నాను. పృథ్వీరాజ్ ప్రాజెక్ట్కి అనే షోలో అయితే రాబోతుండు, అది హాహాలో అయితే రాబోతుంది. ఇంకా దాంట్లో పృథ్వీరాజ్ పార్ట్నర్ వచ్చేసి విష్ణుప్రియ, ఆల్రెడీ చెప్పాలనుకున్నాను మీకు అందరికీ. ఇంకా ఆ షోలో మాత్రం దర్శిని కూడా రాబోతుంది, పృథ్వీరాజ్ ఫ్రెండే, మీ అందరికి తెలిసింది అనుకుంటా, నాగపంచమి హీరోయిన్ తను. ఇంకా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పార్ట్నర్గా రాబోతున్నారంట. ఇంకా మనకు తెలిసిన వాళ్ళే చాలామంది రాబోతున్నారంట. ఇంకా మనకి బిగ్ బాస్ 9 కూడా సెప్టెంబర్లో అయితే లాంచ్ కాబోతుందంట. ఇంకా కిలాడి షోలో స్టార్ట్ అవుతుందంట, అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కిలాడి షో తర్వాతనే బిగ్ బాస్ అయితే మనకైతే రాబోతుంది. కిలాడి షో నుంచి 3 to 4 members అయితే మనకైతే బిగ్ బాస్ 9లో అయితే ఉండబోతుంది పక్క. మనం ఒకసారి కిలాడి షో చూస్తే మాత్రం మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఓడు మంచిగా ఆడుతుంటే వాళ్ళనే తీసుకుంటారు బిగ్ బాస్లో కూడా. సో మనమైతే ఈగల్గా అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు కిలాడి షో అంటే నార్మల్ షో కాదు, అది కూడా సేమ్ బిగ్ బాస్ లెక్కనే ఉంటుంది, కొట్లాడుకుంటే టాస్కులు ఉంటాయి. ఒకప్పుడు నిఖిల్ కూడా గౌతమ్ కూడా అల్లకెళ్ళి వచ్చారు కాబట్టి. రీసెంట్గా నిఖిల్ కూడా ఒక స్టోరీ అయితే పెట్టిండు, కమింగ్ విత్ సూన్ విత్ ఏదో పెట్టిన హ్యాష్ట్యాగ్ అని. దానికి మతలబ్ ఏంటంటే నిఖిల్ అయితే కొత్త ఆల్బమ్ సాంగ్తో అయితే రాబోతుండు. దానికి హీరోయిన్ విష్ణుప్రియ అని టాక్, లైక్ మోస్ట్లీ విష్ణుప్రియ అని ఉండొచ్చు, కాకపోతే ఒక మాస్ సాంగ్ కూడా అయితే రాబోతుండు, ఆల్బమ్ సాంగ్. సో అందరూ అయితే ఎంజాయ్ చేసేయండి. ఆ సాంగ్ అయితే ఇప్పుడు దగ్గరలో రిలీజ్ చేసేది ఉందనుకుంటా. షూటింగ్ అయితే అయిపోయింది సాంగ్, ఇది ఏమన్నా ఎడిటింగ్ అది ఉంటే లేట్ అవుతుందేమో, కానీ సాంగ్ అయితే జల్దీ రాబోతుంది. బిగ్ బాస్ తర్వాతకి ఎలాంటి మూవీస్లలో పోకుండా జర మంచిగా మెయింటైన్ చేస్తుండే నిఖిల్ అయితే బిగ్ బాస్ విన్ అయ్యాక. చాలామంది బిగ్ బాస్ నుంచి రాగానే సినిమాలలో పోతారు, ఎల్లెళ్ళకో పోతారు, ఆ మూవీ ఇట్ కాక మళ్ళీ చాలా బాధపడుతుంటారు. నాకు తెలిసింది ఏంటంటే బిగ్ బాస్ అయిపోగానే అలా సినిమాలకి ఇలా సినిమాలు ఇస్తే ఆ ప్రొడ్యూసర్ డబ్బులు బొక్క, ఎందుకంటే చూడరు జనాలు అంత ఈజీగా. విన్నర్ అయినాక నిఖిల్ ఒక ప్లేన్ మోడ్లో ఒక మంచి హైప్ తోటి అయితే వెళ్తుండు, ఇంకా కొనసాగుతుంది తన హైప్ అయితే. ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப ரொம்ப கஷ்டம் ப்ரோ.